శివరత్న కలెక్షన్స్. మీకు వేస్ట్ క్లాత్లతోని డ్రాయరు బనెల్ కటింగ్ అయితే చెప్తాను చూడండి. ఇది ఆల్రెడీ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా చిన్న మడత అయితే వేసుకొని నెక్క కట్ చేసుకోవాలి. అంగులున్నర అలా చిన్నపిల్లలకి సంవత్సరం పిల్లలకైతే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, 2 అంగుళాలు అయితే పెట్టాను నెక్క వెడల్పు. చెంక కూడా 2 పెట్టాను. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. ఇది చిన్న పుట్టిన బాబులకి అయితే సరిపోతుందండి. ఇదైతే పై పార్ట్, ఇదేమో అండర్వేర్ కట్ చేస్తున్నాను చూడండి. ఇది మామూలుగా మీకు షాంపుల్గా చూపించడానికే, వేసుకోవడానికి అయితే కాదు. మీరు వేసేలా ఉంటే మాత్రం కొంచెం పెద్ద క్లాత్ 1 మీటర్ క్లాత్ తీసుకుంటే అయితే సరిపోతుంది. అండర్వేర్కి అండి మడత ఇలా మనం మడత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఎలాస్టిక్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా మడత వేసుకొని చూడండి, మడత ఇలా వచ్చి ఇలా ఈ మడత వేసుకొని మీ దగ్గర చిన్నపిల్లలు అండర్వేర్ ఉంటే దాన్ని ఇలా దాని మీద వేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. మాకైతే అవసరం లేదు కాబట్టి వేయలేదు నేను. ఇలా కట్ చేసుకొని ఇది పైన ఎలాస్టిక్ వేయడానికి ఈ మడత మాత్రం. ఇదిగోండి ఇలా, ఇదేమో ఇలా వస్తుంది ఎలాస్టిక్తోని. ఇదేమో కింద అంతా ఇలా మడత పెట్టుకుంటాం కదా, సరిపోతుంది. ఇదైతే మీకు కుట్టిన వీడియో కూడా పెడతాను నేను, చూడండి. నన్ను అయితే ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. నన్నైతే లైక్ అయితే చేయండి. నేను ఇంకా వీడియోస్ అయితే పెడతా ఉంటాను, రోజుకో వీడియో అయితే. చిన్న చిన్న బనీలు డ్రాయర్లు పిల్లలకైతే భలే ఉంటుందండి. మనకు నచ్చిన కలర్, ఆడపిల్లలకైతే మనకు దగ్గర జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, వేస్ట్వి మనం కుట్టించుకోలేని జాకెట్ ముక్కలు. వాటితో అయితే పిల్లలకి రకానికి ఒక కటింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు జాకెట్ ముక్కలు. మేమైతే మా చిన్నప్పుడు అయితే అలాగే చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఎక్కువ రెడీమేడ్ అయితే తీసుకుంటున్నారు కదా, మేమైతే ఎక్కువ జాకెట్ ముక్కలతోనే మా పిల్లలకైతే కుట్టేదాన్ని నేను. భలే అనిపించేవండి. 3 పాపలు ఒకటేమో భలే అనిపించేది నాకు. రోజుకొక మోడల్లో మా పాపలకి వేసేదాన్ని. ఇలా అనుకోండి, మనకు నచ్చిన మోడల్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. గౌన్లు కూడా అలాగే కుట్టవచ్చు. ఇలా ఒక మడత వేసుకొని మళ్ళీ 2వ మడత. లేదు 2 మడతలు తిరగట్లేదు అనుకుంటే ఒక మడత మాత్రం ఇలాగా ఫస్ట్ కుట్టేసుకొని నేర్చుకున్నప్పుడు అయితే కన్ఫామ్గా ఇవన్నీ స్టిచ్ చేయాలండి. నేనైతే అన్నీ చేతితో స్టిచ్ చేయించాక మిషన్ అయితే ఎక్కిస్తాను. ఎందుకంటే చేతితో కుట్టాక అది ఎలా కుట్టాలన్నది మిషన్ మీద వస్తుంది. లేకుండా డైరెక్టర్గా మనం మిషన్ ఎక్కించామంటే అది ఎలా కుట్టాలి, ఇలా మొలుపులు ఉంటాయి కదా, ఎలా తిప్పాలన్నది అయితే తెలియదు. ఇలా రౌండ్గా అంతా మడత పెట్టుకొచ్చి కిందది జాయింట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇదంతా ఇలా మడత పెట్టుకోవాలి. ఇదంతా రౌండ్ మడత పెట్టేసుకున్నాక ఇది ఇలా పైన కూడా మడత ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా దీంట్లోకి మనం బొందెక్కించుకునేలా మడత వేసుకోవాలి.
ఎలాస్టిక్ తర్వాత స్టార్ట్ ఇలా మడత పెట్టేసుకున్నాక కింద కూడా ఇలా అతికిసుకోవాలి. ఇలా కింద అతికించుకున్నాక ఇది ఉల్టా చేసి మనం బొందు ఎక్కించుకోవాలి. ఇది ఎలాస్టిక్ ఎక్కించుకుంటే సరిపోతుంది. ఇంతవరకు అయితే బొందులు కట్టుకుండేవారు, ఇప్పుడైతే ఎలాస్టికే కదా అంతాను. తర్వాత మనం ఎలాస్టిక్ అంతా ఎక్కించుకున్నాక ఇలా రఫ్ చేసేవాలి సైడ్. బనీల్ జుబ్బా అండర్వేర్ చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకైతే సరిపోతుంది. ఇది చూసారా ఎలా ఉందో? మీకు నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి చిన్న కామెంట్ అయితే పెట్టండి. మీకైతే ఇంకా ఎన్నో వీడియోస్ అయితే నేను పెడతాను.